చందన చందన హాయ్ హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్యామలాదేవి క్రియేషన్స్. మేమైతే మా ఇల్లు ఖాళీ చేసేస్తున్నామండి. మాకైతే ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఈ ఇంట్లో చాలా మెమోరీస్ ఉన్నాయి. ఆ మెమోరీస్ అన్నిటినీ పొందుపరచుకోవడానికి ఈ వీడియోస్ చేస్తున్నా. ఈ ఇంట్లోనే అండి మా చందమ్మ ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళింది. అలాగే నేను ఈ ఇంట్లోనే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. వీడియోస్ చేయడం, పోస్ట్ చేయడం నాకు చాలా ఇష్టం ఈ ఇల్లు. ఎందుకంటే చాలా జ్ఞాపకాలు ఇచ్చింది. ఇల్లు చూసి దర్చుకోకండి. ఇది ఖాళీ చేసినాక నీట్గా క్లీన్ చేసి మా ఓనర్స్కి అప్పచెప్తాం. ఏంటోనండి, ఒక ఇంటితో మనం చాలా అనుబంధం ఏర్పరచుకుంటాం. మళ్ళీ ఆ ఇంటి వదిలేసి వెళ్ళిపోవాలంటే చాలా బెంగగా ఉంటుంది. మళ్ళీ కొత్త ఊరు, అక్కడ మనకి ఏమీ తెలియదు, అన్నీ కొత్తగా ఉంటుంది. లైఫ్ని మళ్ళీ ఒక స్టార్టింగ్ చేయవలసిందే. ఒక ఎండ్ పాయింట్ నుంచి మళ్ళీ న్యూ లైఫ్ స్టార్ట్ చేసినట్టే ఉంటుంది కొత్త ఊరికి వెళ్తే. ఊరికి మనం అలవాటు పడడానికి, అక్కడ వాతావరణానికి, కొత్త ఇంటికి అలవాటు పడడానికి మనకి చాలా రోజులు పడుతుంది. మినిమం 1 to 2 months పట్టచ్చు. నాకైతే లిటరలీ 2 months పట్టింది. మాకైతే కరెక్ట్గా ఒక స్కూల్ స్టార్ట్ అవుతాయి 15 days ముందు మనం ట్రాన్స్ఫర్ అయ్యిందండి. అక్కడి నుంచి ఒక పక్కన స్కూల్ ఎత్తుకడం, ఒక పక్కన ఇల్లు ఎత్తుకడం. మా వారైతే తిరిగిందే తిరుగుడు, అక్కడికి ఇక్కడికి, అక్కడికి ఇక్కడికి. కానీ ఏదైనా మా వారు మొత్తానికి ఒక ఇల్లు, ఒక స్కూల్ ఎతికేశారు. ఆ తర్వాత పిల్లలకి ఎంట్రీ ఎగ్జామ్, వాళ్ళు ఎలా రాస్తారో మాకు భయం. అక్కడ సిలబస్ ఎలా ఉంటుంది, ఇక్కడ ప్యాటర్న్ ఎలా ఉంటుంది మనకు తెలియదు కదండి. అలాగే మొత్తానికి ఒక స్కూల్లో అయితే మేము సంపాదించేసాం సీటు. ఆ తర్వాత మొదలైందండి అక్కడి నుంచి ఈ ఇంటికి షిఫ్ట్ అవ్వడం. అక్కడ అన్నీ కట్టుకుని అన్నీ చేసి ప్యాకర్స్కి పురమాయించి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాక అవన్నీ ఇక్కడ సర్దుకోవడానికి ఒక వారం 2 వారాలు పట్టేసిందండి మాకైతే. ఒక పక్కన సర్దుకోవడం, ఒక పక్కన పిల్లల్ని చూసుకోవడం, అలాగే వంట వార్పులు అవన్నీ ఒక ఎత్తు. అలాగే ఎక్కడ ఏం దొరుకుతాయో తెలియదు. ఫస్ట్ థింగ్ మా వారు ఆఫీస్కి వెళ్ళిపోవాలి, తప్పదు. అలాగా ఏదో తర్జనా భర్జన అయ్యి ఒక కొలక్కి వచ్చాం. అప్పటికి ఒక 2 రోజులైతే వంట చేసుకోలేదండి. బయట నుంచి ఫుడ్ తెప్పించుకున్నాం. మా వారైతే తెచ్చిపెట్టేశారు. కానీ అది మాకు పడదు, పిల్లలకి పడదు. మంచి ఎండ, అది అప్పట్లో మంచిగా ఎండలు కాసేవి. మేమైతే శుక్రవారం పాలు పొంగించాం, శనివారం దిగాం. అది దిగేటప్పటికి అన్నీ దింపేసి ప్యాకర్స్ని పంపించేటప్పటికి అర్ధరాత్ర. ఏదో ఆ రాత్ర ఎలా పడుకున్నామో మాకే తెలీదు, అయిపోయింది. నెక్స్ట్ డే సండే ఏమొచ్చి ఎలక్ట్రీషియన్ పిలిపించుకుందామంటే దొరకలేదు. అప్పటికి మా ఇంటికి వెళ్ళి ఓనర్ లైట్స్ అన్నీ బిగించి ఉన్నాయి కాబట్టి మేము టేబుల్ ఫ్యాన్ పెట్టి అడ్జస్ట్ అయిపోయాం. అప్పుడు అర్థమైందండి మనం ఏసీకి ఎంత ఎడిక్ట్ అయిపోయామో. ఈ ఎండలకి తట్టుకోలేక ఏసీకి శుభ్రంగా అలవాటు పడిపోయాం. తప్పదు కదండి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా. మొత్తానికైతే మేము ఇంట్లో దిగిపోయాము. ఇల్లు వస్తువులన్నీ సర్దేసుకుని మొత్తం బ్యాక్ టు లైఫ్ అయిపోయాం. నెక్స్ట్ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయండి. పుస్తకాలన్నీ తెచ్చుకున్నాం, యూనిఫామ్ పుస్తకాలన్నీ తెచ్చుకుని వాటిని అన్నిటిని నెక్స్ట్ డేకి ప్రిపేర్ చేస్తున్నాం. ఈ రోజైతే ఆటలన్నీ వేసి స్కూల్కి అయితే సబ్మిట్ చేశారు రేపు. వాళ్ళనైతే స్కూల్లో దింపేశానండి. ఈవినింగ్ ప్లే గ్రౌండ్ ఉంటే ఆడిస్తున్నాం. అంతేనండి ఈ రోజుకి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.